గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు అమ్మవారి అవతారం ఏంటో తెలుసా? శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అవతారము పరమాన్నం చేసుకుందాం రండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. తీసుకొని బాగా నానబెట్టాలి. కడిగి బాగా కడిగి ఒక నానబెట్టాలి. నానబెట్టుకొని ఇక ఈ గ్లాసుకు తగ్గట్టు ఈ 5 గ్లాసుల ఈ గ్లాస్ తోటి 5 గ్లాసుల పాలు తీసుకోవాలండి. రెడీగా పెట్టిన పాలు తీసుకొని కాగే వరకు బియ్యం నానుతాయి. 5 గ్లాసుల పాలు తీసుకున్నా కదండి. దీంతో మళ్ళీ 2 గ్లాసుల నీళ్లు పోయాలి. ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే అన్నం మెత్తగా ఉడకాలి కదా. ఇది కాగే వరకు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఇదండి పాలు మసులుతున్నాయి చూడండి. పాలు మసులుతున్నాయి కదా. ఈ అన్నం బియ్యం వేసేసేయాలి. బియ్యం వేసి మంచిగా మధ్య మధ్యలో కలుపుతుండాలండి. బాగా మెత్తగా ఉడికే వరకు మంచిగా ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. కలిపినాక బెల్లము అవి ఇదండి ఎంత మంచిగా మెత్తగా ఉడికింది. ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇంత మెత్తగా ఉడికిపోయింది. ఈ గ్లాస్ తోటి బియ్యం తీసుకుని ఈ గ్లాస్ తోటి బెల్లం వేసేసుకుందాం. బెల్లం వేసి ఉడికే వరకు ఇటు ఇదిగోండి కొంచెం ఇలాయచీలు వేసుకోవాలి. ఒక 4 ఇలాయచీలు, యాలకులు వేసుకొని కొంచెం పచ్చకర్పూరం, కొంచెం ఎక్కువ వేయద్దు, చేదెత్తది. పచ్చకర్పూరం వేసి కలపాలి. ఇటు కాజు వేపుకున్నాం. కాజు వేపుకొని నెయ్యి వేసేసి దింపేస్తే ఇందులో నెయ్యి వేసుకొని కాజు వేయించుకున్నాం. ఇక గుప్పెడు కాజు వేసుకొని వేయించేసుకోవాలి. ఇదండి కాజు అయితే మంచిగా వేగింది. ఇందులో వేసేసుకో. ఇదండి కాజు అయితే వేసేస్తున్నాను. ఇలా వేసి కలిపేసుకుంటే ఇదండి అయిపోయింది. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి తీసేసుకున్నాము. వేడి వేడి ప్రసాదం పెట్టి పూజ చేసేసుకున్నాము. ఇదండి ప్రసాదం అయితే రెడీ అయింది. నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాం. నడవండి. ఇదండి ప్రసాదం అయితే నైవేద్యం ఎక్కించేసినాం. పూజ చేసుకుంటామండి. ఇక బాయ్. పూజ చేసుకొని పరమాన్నం మా శ్రీ మహాలక్ష్మికి కదా ఇవాళ మన మహాలక్ష్మి అవతారం కదా, పరమాన్నం చేయాలంటే అనేసి చేసినామండి. శ్రీశైలంలో ఏమో ఇది కాత్యాయని అవతారం శ్రీశైలంలో.